ఈ రెసిపీని చూస్తే టేస్ట్ చేయడానికి ఆలోచిస్తారు కానీ, ఒక్కసారి టేస్ట్ చేశారంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు మీ ఇంటికొచ్చిన అతిథులు. హాయ్! హలో! వెల్కమ్ టు డే విత్ ప్రసన్న. ఏంటి ఎప్పుడు లేని కిచెన్‌లో ఎంట్రీ ఇచ్చానా అనుకుంటున్నారు కదా! విషయం ఏంటో వీడియో లాస్ట్‌లో చెప్తాను. ముందు మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేస్తే వంటలు చేయడం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ బాదం మిల్క్. దీనికోసం కొన్ని బాదామ్స్‌ని హాట్ వాటర్‌లో సోక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఇలా అంటే పొట్టు మొత్తం వచ్చేస్తది. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ బాదం పేస్ట్‌ని వేసి బాగా కలిపి మంటని సిమ్‌లో పెట్టి మరిగించుకోవాలి. కొద్దిసేపు మరిగిన తర్వాత మీ టేస్ట్‌కి తగ్గట్టు షుగర్‌ని, ఇలాచీ పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. మంచి కలర్ కోసం నేనిక్కడ పసుపుని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే గనక దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి తగ్గాక ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కూల్‌గా సర్వ్ చేసుకోవడమే. పాలు మరిగే లోపు మనం పన్నీర్ దమ్ బిర్యానీ కోసం బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా బాగా వాష్ చేసిన రైస్ తీసుకొని అందులో తగినంత వాటర్ పోసుకొని మసాలా ఇంగ్రీడియెంట్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, తగినంత సాల్ట్ వేసుకొని 70% మాత్రమే అన్నాన్ని కుక్ చేసుకోవాలి. ముందు పన్నీర్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, కారం, సాల్ట్, కర్డ్, పుదీనా, కొత్తిమీర, ఇంకా కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు మన బిర్యానీ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే కడాయి ఒకటి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఈ మసాలా కలిపిన పన్నీర్ పీసెస్ అన్నిటిని జాగ్రత్తగా అరేంజ్ చేసుకోవాలి కడాయి లోపల. ఇప్పుడు దీని మీద 70% కుక్ చేసుకున్న బిర్యానీ రైస్ ని లేయర్స్ గా వేయాలి. ఓ 2-3 లేయర్స్ వేసిన తర్వాత మళ్ళీ దాని మీద మసాలాని స్ప్రింకిల్ చేసి మిగిలిన అన్నాన్ని కూడా లేయర్స్ కింద వేసేసుకోవాలి. లాస్ట్ లో మళ్ళీ మసాలా, ధనియా పౌడర్, పుదీనా, కొత్తిమీర, నెయ్యి వేసుకొని టైట్ గా ఉండే క్యాప్ తో క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే దోశ ప్యాన్ ని పెట్టుకొని బాగా హీట్ చేయాలి. హీట్ అయిన తర్వాత ఈ కడాయిని తీసుకొచ్చి ప్యాన్ మీద పెట్టుకొని మంటని సిమ్ లో 20 మినిట్స్ పాటు అలానే ఉంచాలి. ఇక ఈ హోల్ నుంచి దమ్ బయటికి పోకుండా గోధుమ పిండిలో లేదా మైదా పిండిలో కొంచెం వాటర్ కలుపుకొని ముద్దలా చేసుకొని ఈ హోల్ ని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 15 మినిట్స్ పాటు దాన్ని కదపకుండా అలానే వదిలేయాలి. 15 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూస్తే యమ్మీ పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు మనం మష్రూమ్ మంచూరియా ఇంకా బార్బిక్యూ స్టైల్ బేబీ పొటాటో రెసిపీ చేయబోతున్నాము. ఫస్ట్ మష్రూమ్ మంచూరియా చేసేద్దాం. దీనికోసం ఫస్ట్ మష్రూమ్స్ ని హాట్ వాటర్ లో బాగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ పీసెస్ ని ఆయిల్ లో బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో గార్లిక్ పీసెస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్, నచ్చితే క్యాప్సికమ్ పీసెస్ కూడా వేసుకొని హై ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, ధనియా పౌడర్, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో సోయా సాస్, వెనిగర్ ని యూస్ చేయడం లేదు. దేశీ స్టైల్లో సింపుల్ గా చేస్తున్నాను. ఇందులోనే కొంచెం కెచప్, వాటర్ లో కలిపిన కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని మష్రూమ్స్ కి మసాలా బాగా పట్టే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అందరికీ ఎంతగానో నచ్చేసిన బీబీక్యూ స్టైల్ బేబీ పొటాటో రెసిపీ చేసేద్దాం ఇప్పుడు. దీనికోసం నార్మల్ పొటాటోస్ కన్నా బేబీ పొటాటోస్ అయితేనే బాగుంటాయి. బేబీ పొటాటోస్ ని బాగా వాష్ చేసి చిన్న చిన్న ఘాట్లు పెట్టి సాల్ట్ వాటర్ లో ఓ 3 విజిల్స్ వేయించాలి. 3 విజిల్స్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకోవాలి. కొంచెం ఫ్లాట్ గా రౌండ్ షేప్ వచ్చేలా చూసుకుంటే సరిపోతుంది. ఒక పాన్ లో సరిపడా ఆయిల్ వేసుకొని బేబీ పొటాటోస్ ని నిదానంగా రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సింపుల్ గా చెప్పాలంటే క్రిస్పీనెస్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు క్రీమీ టెక్స్చర్ ఉండే సాస్ ని రెడీ చేసేసుకుందాము. టేస్ట్ అంతా ఈ సాస్ లోనే ఉంటుంది. ఒక బౌల్‌లోకి కొంచెం మయోనైస్‌ని తీసుకొని అందులోకి చిన్నగా కట్ చేసిన గార్లిక్ పీసెస్, కారం, చిల్లీ ఫ్లేక్స్, టమాటా కెచప్ వేసుకొని కొంచెం కొంచెంగా మిల్క్ వేసుకొని థిక్ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీకి ఈ సాసే హైలైట్. చెప్తే నమ్మరు. స్టార్ట్ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే. మీరు కూడా వీటిల్లో మీకు నచ్చిన రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇందుకి స్పెషల్ ఏంటో చెప్పలేదు కదా. ఈ రోజు మా హస్బెండ్ బర్త్‌డే. ఏంటి మొన్నే కదా నీ బర్త్‌డే అన్నావు అనుకోకండి. ఇద్దరిది 2 వీక్స్ డిఫరెన్స్ లో జనవరిలోనే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బై బాయ్.